ఆర్టీసీ కార్మిక జేఏసీ చేపట్టిన సమ్మె రెండో రోజు ఉధృతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ఖమ్మం రీజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 డిపోల్లో కూడా బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఉధృతంగా కొనసాగుతున్నటువంటి సమ్మెలో అటు కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఖమ్మం డిపో ఎదుట కూడా అటు మహిళా కార్మికులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంద్లో ప్రశాంతంగా కొనసాగించిన పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ కూడా భేటీ కాబోతుంది. ఆ భేటీలో చాలా స్పష్టంగా ఆర్టీసీ సమ్మెకు సంబంధించినటువంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సభ్యులు కూడా ఈ అంశంపై చర్చించనున్నారు. అటు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు ఫిట్మెంట్ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలపై కూడా ప్రభుత్వ కేబినెట్ డిస్కషన్ చేయబోతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో డిమాండ్లు సాధించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని చెప్పి కార్మికులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కార్మిక సంఘం నేతలతో పాటు కార్మికులు కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా ముందుకు వెళ్తుంది. అటు అద్దె బస్సులతో కూడా పూర్తిగా నిరుద్యోగులను కూడా అటు కండక్టర్లుగా అటు డైలీ వేతనాలు ఇచ్చి మరి రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పి యాజమాన్యం స్పష్టంగా చెప్తుంది. మీరేమో సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నారు. ఎంతకాలం ఇలా సమ్మె కొనసాగిస్తారు? ఇంతకాలం అనేం లేదండి. మా సమస్యలు పరిష్కరించే వరకు ఖచ్చితంగా మేమైతే సమ్మెలోనే ఉంటాము. ఈరోజు ఏదైతే అద్దె ప్రాతిపదికన వీళ్ళు కండక్టర్లని డ్రైవర్లను తీసుకొచ్చి చేస్తున్నారో అది నిజంగా ప్రజానికానికి ఎంత శ్రేయస్కరం అనేది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం మొండి వైఖరికి వెళుతుంది. అంతే తప్పితే సమస్యను పరిష్కరించాలి అని కనుక చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని పిలవాలి, మమ్మల్ని పిలిచి మాతో చర్చలు జరపాలి. కానీ ఇప్పుడు కావాలని కేవలం ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి, మేము ప్రజా వ్యవస్థను నడుపుతున్నామని చూపించడానికి అరకొర బస్సులు నడుపుతూ కనీస శిక్షణ లేని డ్రైవర్లతో అనేక యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం. ప్రాణాలు కూడా కోల్పోయారు. అలానే టికెట్లు ₹1 కోసం మా కండక్టర్ల జీవితాలు కోల్పోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ ఈరోజు కండక్టర్లుగా తీసుకున్న వాళ్ళు కనీసం ₹1 కూడా డిపోలో జమ చేయకుండా వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి సంకేతాలు ప్రజానికానికి ఇస్తున్నారని సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మేము మహిళా కార్మికులం కాదా? మేము ప్రజలం కాదా? నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది, ఆడబిడ్డలు కష్టపడుతున్నారు అంటున్నారు. మేము ఆడబిడ్డలం కాదా? మేము తెలంగాణ ఆడబిడ్డలం. మేము కూడా గత ప్రభుత్వం కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం చర్చలకు పిలవలేదు. అంతకు పైగా పూర్తి స్థాయిలో అవమానించారు కార్మికులని. కానీ తమ ప్రభుత్వం మాత్రం అసలు చర్చలకు ఆహ్వానిస్తుందని స్వయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి మేము గౌరవిస్తున్నాం, వాళ్ళ సమస్యలను కూడా సావధానంగా వింటున్నాం, కానీ అటు కార్మిక సంఘం నేతలే కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్తున్నారు రవాణా శాఖ మంత్రి. నిజంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి కనుక ఇదే చిత్తశుద్ధి ఉన్నట్లయితే నిజంగా ఎప్పుడు పిలిచారు? కార్మిక సంఘాల నాయకులను ఎప్పుడు పిలిచారు? ఎప్పుడు కమిటీ వేయవలసింది? మేము ఎప్పుడు మీకు సమ్మె నోటీస్ ఇచ్చాము? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకు అంటే నిజంగా మమ్మల్ని నిజంగా సమ్మెకి చర్చలు సఫలం కావాలని నిజంగా మాట్లాడినైతే రేపు సమ్మెకి వెళతామనగా ముందు రోజు పిలిచి కమిటీ వేస్తామన్నా ఎంతవరకు సమంజసం? ఇది నిజంగా పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి తెలియదా? మా మీద కేవలం నెపం వేయడానికే, మమ్మల్ని ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించడానికి గత ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. అప్పుడు మీరు మాట్లాడిన మాటలే మేము ఒక్కోసారి వీడియోలు అన్ని చోట్ల ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. దయచేసి చూసుకోండి. ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు మా గురించి ఏం మాట్లాడారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆర్టీసీ కార్మికులు అసలు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు, రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎంతవరకు న్యాయం అండి ఇది? ఎంతవరకు న్యాయం? నిజంగా సుమారు మొత్తం 32 డిమాండ్లను మీరు ప్రభుత్వం ముందు ఉంచారు. ఒక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్లను ఒకవేళ ప్రభుత్వం పరిష్కరించడానికి ముందుకు వస్తే మీరు సమ్మె విరమిస్తారు? ఖచ్చితంగా మేము 32-42 డిమాండ్లను ఏం కాదండి, ముఖ్యంగా 4 డిమాండ్లు కోరుతున్నాం. అది కూడా మేనిఫెస్టోలో పర్ఫెక్ట్ గా పెట్టిందే కోరుతున్నాము. 1 ఆర్టీసీని విలీనం చేయడము, 2 పిఆర్సీ మా బకాయిలు ఏమంటే అవి క్లియర్ చేయమంటున్నాము. రిటైర్మెంట్ బకాయిలు క్లియర్ చేయమంటే ఈ రోజు రిటైర్మెంట్ ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళకి చూసేవాళ్ళు ఈ డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి చూసేది. రేవంత్ రెడ్డి గారు లేస్తంటారో తెలంగాణ ఆడబిడ్డలు బాగుపడాలి, వాళ్ళని స్వయంగా అభివృద్ధి చెందాలి, ఉన్నతంగా ఉండాలంటే మరి తెలంగాణలో ఆర్టీసీ పిల్లలు తెలంగాణలో కాదా? మేము ఆడబిడ్డలం కాదా? చెప్పండి. మీ రోడ్ల మీదకి వచ్చి చేయాల్సిన అవసరం మాకేంది? మేమేమి ఇయ్యాలి నిన్న స్ట్రైక్ నోటీస్ ఇచ్చి మేము స్ట్రైక్లోకి రాలేదండి. మేము 2 సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్లో ఓపికగా చేసే డిపార్ట్మెంట్ ఏదంటే ఆర్టీసీ వాళ్ళవే. మేము ఓపిక పట్టి మేము అసలు స్ట్రైక్లోకి రాలే, మీరు మమ్మల్ని నెట్టేశారు బలవంతంగా. ఇప్పుడు మీరు చెప్తున్నాము, మీరు ఈ క్షణం కూడా పిలిచి ముఖ్యమైన మా 4 డిమాండ్లు చేసి ఈ రోజు ఇప్పుడే డ్యూటీ పోతాం మేము సిద్ధంగా. ఒకవైపు చర్చలకు రావాలంటూనే మరోవైపు 10వ తరగతి చదివినటువంటి నిరుద్యోగులను కండక్టర్లుగా తీసుకుంటామని, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా డ్రైవర్లుగా తీసుకుంటామని చెప్పి, తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కావచ్చు, యాజమాన్యం కావచ్చు స్పష్టం చేస్తుంది. తక్షణమే మీరందరూ కూడా విధుల్లో హాజరు కావాలని, లేకుంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు అంటే ఎస్మా యాక్ట్ వంటి యాక్ట్స్ కూడా ప్రయోగిస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఏమైనా ఆందోళనకు గురవుతున్నారా మీరు?
ఈ రకమైన బెదిరింపు చర్యలకు మేమేం ఆందోళన గురి కామండి. మా సమస్యలు న్యాయమైనవి. ఈ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము మా వంతు పోరాటం చేస్తూనే ఉంటాం. ఇది ఇట్లా ప్రత్యామ్నాయ చర్యలు అనేది ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. ఇది మా అవగాహన లేని సిబ్బందిని తీసుకొచ్చి అటు ఆర్టీసీని ఇటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి న్యాయమైన పరిష్కారం అనేది కాదు. తొందరలో కమిటీ వేసి మా సమస్యలు పరిష్కరిస్తే ఇప్పటికిప్పుడే డ్యూటీకి వెళ్ళిపోతామని విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తంగా సమస్యల పరిష్కారం కోసం తాము ఎంతకైనా వెనకాడమని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా వంట వార్పు కావచ్చు, ఇతరత్ర అనేక కార్యక్రమాలతోటి భవిష్యత్ కార్యాచరణకైతే ఆర్టీసీ కార్మిక జేఏసీ సిద్ధమవుతుంది. కేవలం ఖమ్మం రీజియన్ లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కూడా ఇటువంటి సిచ్యువేషనే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మరికొద్ది సేపట్లో కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. సో ఆర్టీసీ సమ్మెపై, ఆర్టీసీ కార్మిక జేఏసీ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది మాత్రం వేచి చూడాల్సింది. ఇది సాయంత్రంతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి.